హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రాని వచ్చేసింది. 1 నుంచి బయలుదేరి 1000 దాకా చేరుకున్నాం. ఎస్, ఈ రోజుతో 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటోంది మా గడిసరి అత్త సోసరి కోడలు. అండ్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది, వందల మంది, వేల మంది, లక్షల్లో మాకెంతో హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. 1000 ఎపిసోడ్లు పూర్తి అంటే 2 అత్తలు 2 కోడలు చెప్పిన 4000 మందిని హ్యాండిల్ చేసాం ఇప్పటికి మేము. ఎస్, సూపర్. ఇదే కాకుండా నాతో పాటు 30 మంది మా స్టాఫ్ రాత్రి పగళ్ళు అన్ని ఊర్లు తిరుగుతూ చక్కగా తెల్లగా ఉండాల్సిన వీళ్ళు నల్లగా తయారయ్యి ఎండనక వాననక నాతో పాటే కష్టపడుతూ నాతో పాటే తిరిగారు. సో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న దానికి ఈ స్పెషల్ ఎపిసోడ్కి ఒక స్పెషల్ రీజన్ ఉంది. సో ఆ రీజన్ కూడా కాసేపట్లో మీ ముందు తీసుకొస్తాను నేను. సో అంటిల్ దెన్ మన ఈ షోలో, ఈ స్పెషల్ షోకి స్పెషల్ గెస్ట్లు కూడా ఇచ్చేస్తున్నారు మనతో పాటు సరదాగా ఆడడానికి పాడడానికి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఎస్, ప్రత్యక్షమయ్యారు మన స్పెషల్ గెస్ట్లు ఇవాళ మన 1000వ ఎపిసోడ్ గడిసరి అత్త సోసరి కోడలు. అండ్ అందరూ మీకు సుపరిచితులే, కానీ మాకు ఇక్కడ ఒక చిన్న ఆనవాయితీ. మా షోకి వచ్చిన అత్త కోడలు వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళ మాటల్లో. మా గురించి మేము చెప్పుకోవాలా? డబ్బా కొట్టుకున్నట్టుంటుంది. ఆ డబ్బా అంటే ఇప్పుడు నేను మొత్తం చెప్పక్కర్లేదు, మామూలుగా అలా. అందరికీ నమస్కారం. ఈ గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమాన్ని చాలా కాలంగా వీక్షిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు అండ్ ఈరోజు అత్తలా నటిస్తున్నందుకు. సో మీకు కోడలుగా నటించడానికి జ్యోతిరెడ్డి గారు వచ్చారండి. నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకి గడసరి అత్త సొగసరి కోడలు 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న టీం వారందరికీ, అభిమానిస్తున్న మీ అందరికీ మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ ఇన్. థ్యాంక్ యూ. సో ఇటు సైడు మంగం గారు బ్యాచ్ ఉన్నారు, మరి ఇటు సైడు కల్వర్ గారి బ్యాచ్. సో అత్తగారు అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరించి అభిమానించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన గడసరి సొగసరి కోడలు 1000వ ఎపిసోడ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా జీ తెలుగుకి, ప్రదీప్కి, అందరికీ, టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టం గడసరి అత్త సొగసరి కోడలు. ఇప్పుడు సీజన్ 2 కదా ఇది. ఇలా 3, 4, 5, 6, 7, 8 చేస్తూనే ఉండాలి, నేను వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాగే ఆదరించాలి, అభిమానించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్ గా అలవాటు అయిపోయింది అయితే అత్త కోడల్ని ఎలాగే హ్యాండిల్ చేయాలని తెలిసిపోయింది. ఎక్కువ తెలిసేసుకున్నాను కదా. ఈసారి మేము చేసేస్తాం. ఒరే బండి స్టార్ట్ చేసి రెడీగా పెట్టండి రా, అయిపోయే లోపల అంటారే మారిపోతా. సో కోడలు గారు అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది గడసరి అత్త సొగసరి కోడలు 1000 ఎపిసోడ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మా ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అత్త సోసరి కోడలు 2000 ఎపిసోడ్లోకి వచ్చాం. అండ్ 1000 ఎపిసోడ్లో సరదాగా ఫస్ట్ రౌండ్ అత్త కోడల మధ్యలో చాలామంది వాళ్ళు అలిగిన పాత జమానాలో అది అలిగితే కొంచెం గట్టిగా మాట్లాడుకుంటారు, కోపం వేసేస్తారు. కానీ కొత్త జనరేషన్లో అలిగినప్పుడు ఎక్కువగా మాట్లాడుకోరు, ఓన్లీ సైకిలే చేసుకుంటారు వాళ్ళు ఒకరినొకరు. సైకిల్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ అవుతాం. సో మీ ఇద్దరు సైకిల్లో ఎంత బెటర్ అనేది మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చెక్ చేస్తాం ఫస్ట్ రౌండ్. ఓకే, అత్తగారి ఇటు, కోడలు గారి ఇటు, మీరిద్దరు. ఓకే శ్రీభారతి గారు, ఫస్ట్ మీరు ఆడబోతున్నారు. ఓకే, ఓ చీటీ సెలెక్ట్ చేసుకుని తీసుకోండి, పైకి చెప్పకుండా చదువుకుని. ఆ చూపేమిటో ఓకే, బీభత్సంగా చూసారు అంటే అసలేంటి నీ పరిస్థితి చెప్పగలవా? ఓకే, యాక్షన్. దుర్యోధన సార్వభౌముడు. ఇందులో 4 ముక్కలు ఉన్నాయి. సినిమా టైటిల్ 4 ముక్కలా? నేను నా ఎనీ డౌట్స్? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీముడు, ఘటోద్గచుడు, నల్ల వాహనం, 2 కొమ్ములుండును, యముడు, యముడికి మొగుడా, యముడి భార్య, అత్త కోడళ్ళు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు. సూపర్, అత్తయ్య అత్తయ్య అత్తయ్య
అత్తయ్య ఏం చేశారు అత్తయ్య, ఏం చెప్పారు అత్తయ్య. అలా చేశారా? సో అత్తగారు ఉన్న దాంట్లో అన్నింటిలో ఓన్లీ యముడిదే నచ్చినట్టుంది. అలా ఉండిపోయారు యముడు పాత్రలో. వెరీ గుడ్. అత్తకి యముడు, అమ్మాయికి మూడు. రైట్ ఆన్సర్. సెకండ్ వన్. ఓ ఎన్ని చెప్పాలి ఇలా? తలకాయకి 2. ఈజీ వచ్చినట్టుంది. మొహంలో కొంచెం వెలుగు వచ్చింది. మీ ఇల్లు నో. ఓకే ఓకే, నెక్స్ట్ రౌండ్లో వాడదాం. మన నేను నా ఆస్తిలో కాదబ్బా. ఆవిడ ఆస్తి నాకు రాసిస్తా అంటున్నారు, మీరేంటండి జలసి ఫీల్ అవుతారు. మీరు ఆగండి. సరేలే, ఆవిడకి అమ్మాయి లేదు మీకు ఆస్తి రాసి ఇవ్వడానికి. అత్త ఒక ఇల్లు కట్టుకుని అత్తారింటికి దారేది. ఏ, ఏ, ఏ. ప్రతిసారి జర్నీ టైం పట్టట్లేదు మీకు. అందుకే రన్నింగ్ రన్నింగ్ అందుకే. సూపర్ అండి, వండర్ఫుల్. ఎంత డిస్ట్రాక్షన్ కదా చాలా. అదేంటండి జీతం ఇస్తున్నప్పుడు ఆ మాత్రం నా పాత్ర నేను పోషించాలి. ఓకే, ఇప్పుడు అత్తగారు ఆడేశారు, కోడలు గారు ఆడతారు, అత్తగారు ఆన్సర్ చెప్తారు. ఓ బంపర్ ఆఫర్ అది కూడా ఉందా? ఓకే కోడలు గారు, ఆవిడ ఆడడం చూసాం, ఇక మీరు. నిన్నే పెళ్ళాడతా. చెప్పేశారు, వండర్ఫుల్. చూసారా అంటే మామూలుగా అంత బాగా అని అభినయం ఇప్పటివరకు అందరూ చేస్తే. సీరియస్ గా చేయడం చూశాను నేను. ఒరిజినల్ గా ఈవిడే పెళ్లి కదా. అయ్యయ్యో సూపర్. నాకు తెలుసు మీరు మహానటులని, మరి ఇలా అనుకోలేదు. నెక్స్ట్ వన్. ఇది గ్యారంటీ టఫ్ రావాలి. టైం పడుతుంది, 2 days టైం పడుతుంది. మనం కుర్చీలో వేసుకుని యాక్షన్. మటన్ మస్తాన్. అత్తగారు సౌండ్ లేదంటే. హలో హలో, మైక్ టెస్టింగ్. వచ్చింది సౌండ్. ఆ నలుగురు. రాముడు, సీత, కళ్యాణం. చూద్దాము. రారండి. విలన్ వాళ్ళ ఊర్లో జరిగింది. ప్రకాష్ రాజ్ ఏ ఊరు? సీతారాముడి కళ్యాణం లంకలో. రైట్ ఆన్సర్. సినిమా పేరు అది. ఓకే, సో ఏ టీమ్ మీరిద్దరు సూపర్ గా ఆడి 2 points తీసుకొచ్చారు మీ టీం కి. మీ స్కోర్ 4 అయింది. ఏమి ఇస్తున్నారు నాకు? వడ్డాణం. డైమండ్ నెక్లెస్ ఉంది. కుదరదండి, వడ్డాణం చేయిస్తాను, నాకు ఇస్తానన్నారు. వడ్డాను వదిలే, లారీలో వస్తుంది. టైం అందుకే వచ్చాను నేను. వస్తుంది. ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కింది. ఓ 10-15 years లో వచ్చేస్తుంది అమ్మా. సో వీళ్ళ రాశి ఫలాలు ఎలా రాస్తున్నాయో చూద్దాం ఇవాళ. ఇప్పుడు అత్తగారు అటు, కోడలు గారు ఇటు. ఓకే, ఇందా నుంచి పాపం వీళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఆన్సర్ పాపం ఈవిడ కనుక్కొని చెప్పాలని చాలా ట్రై చేసింది. బట్ ఈసారి టెస్ట్ మీకే ఉంది. నేనా? అత్తయ్య కాదా? రివర్స్. అత్తగారి మీద ఎంత ప్రేమో. యాక్షన్. పెళ్ళి. 4 4 సార్లు పదాలు. పెళ్ళిందా? 4 పదాలు. 4 సార్లు పెళ్ళింది అదేంటి? భారతీయ శాస్త్ర ప్రకారం అలా కుదరదే. నేను 2 సుళ్ళు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. అమ్మో, మేమేదో మాట్లాడుకుంటున్నాం. ఏమైంది? ఆన్సర్ చెప్పేశారు. తేలో కుక్క కరిచిన నేనే, నాకు తెలియదు కదా. ఆన్సర్ చెప్పేశారు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. నేను లిప్ సింక్ ఇవ్వలేదు నీకు. ఏం చేయాలి? ఏమందంటే కాదు, ఒకసారి మళ్ళీ ఒకసారి రీప్లే చేద్దాం. అత్తగారు మీరు ఒకసారి ఆన్సర్ చెప్పండి. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఎన్నిసార్లు సేమ్ ఎఫెక్ట్ రా బాబు. వామ్మో. ఫస్ట్ టైం విన్నా అదే రియాక్షన్, 100సారి విన్నా అదే అంటే ఎనీ టేక్ సేమ్ యాక్షన్. మంచి ఆర్టిస్ట్, మంచి ఫ్యూచర్ ఉందా మనకి. థ్యాంక్ యూ. సో రెండోది యాక్షన్.
ఇంకా అసలు పళ్ళు కనపడకూడదు. ఇద్దరు కూర్చు. వాళ్ళిద్దరు చెవులో మాట్లాడుకుంటున్నారు. ఇది నాకు తెలుసు. ఒప్పగా అంతే అంతే అంతే. ప్రదీప్ గారు మీరు ఇక్కడ ఏదో మోసం కృష్ణుడు చేస్తున్నారని. ఆ, ఆవిడకి ఆన్సర్ చెప్తే కృష్ణుడు. మోసం, కానీ ఈవిడికి ఆల్రెడీ చదువుకుందిగా. మురళి వేరే పేరా? కృష్ణుడికి వేరే పేరు. రాముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. లోకమా? ఇప్పుడా సినిమా వచ్చిందా? కృష్ణుడి పేరుతో వచ్చిందా సినిమా? కృష్ణమంద జగద్గురం. కృష్ణ ఏమీ వంద? చెప్పకుండా ఏమీ చెప్పకుండా కృష్ణుడు మాత్రం వచ్చింది. తర్వాత చిరంజీవి. అదో అదో ఆ రామ్ చరణ్, అదో గోవిందులందరూ ఈవిడికి ఏబిసిడీలో ఏ ఒకటే వచ్చా అనుకుంటా. ఏ అని తర్వాత బి. సూపర్. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోవిందుడు అంటే కృష్ణుడా అని అడిగింది నన్ను. కాదా? ఎందుకు కాదు? ఎందుకు కాదు? కరెక్టే, కరెక్టే గోవిందుడు అంటే కదా. కృష్ణుడే. అదే డౌట్ వచ్చి అన్నాను నేను. నాకు కూడా తెలియదు. గోవింద అంటే తిరుపతిలో గోవిందా ప్రస్తుతం గోవిందా. నాకు అర్థమైంది ఏంటంటే ఇంతమంది యాక్షన్ చేసి చేసి ప్రదీప్ వచ్చేసింది యాక్షన్. చాలా మంది ఇల్లు అనేసి ఇల్లు అనేసి ఎంతమంది చూసేసారు కదా. నాకు ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారు యాక్టింగ్ వీళ్ళందరూ. నాకు ఎప్పటి నుంచో వచ్చి నేను ఫీల్ అవుతూ బతికేస్తున్నాను నేను ఇన్నాళ్ళు. అయ్యయ్యో. అది మీ భ్రమ. థ్యాంక్ యూ. ఓకే, అన్ని దీవెనలుగా తీసుకుని ఇప్పుడు అత్తగారు మీరు ఆడాలి. మీరు ఆడితే రౌండ్ క్లోజ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. అత్తగారు, అవును నేను ఎందుకు కలుపుతున్నాను? ఉన్నవే రెండు ఉన్నాయి ఇందులో. కంపల్సరీ తీయాలి. ఈజీయా? చాలా డెడ్ ఈజీ. అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది. అంటే ఆవిడ ఎంత కష్టమైనా అలాగే ఉంటారు ప్రశాంతంగా. ప్రతి ఎప్పుడు అంతే. అంటే అంతమంది కోడల్ని హ్యాండిల్ చేసి నవ్వుతూ సీరియల్లో చక్కగా అలాగే కదా. ఉంటారు. నేను బంగారం ఆడదాను కదా. అంతే, కరెక్ట్. మీరు అత్త. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన బంగారం కట్నం కింద. మా అత్త బంగారం. ఈవిడ ఎంత తెలివైన వాళ్ళంటే మీరు అనవసరంగా హింటించేందుకు అవునవును నేను నవ్వుతూ ఉంటాను, నేను బంగారం కదా నేను బంగారం కదా అని అప్పుడు మొదలెట్టింది ఆవిడ యాక్టింగ్. మీ ఎవరు పట్టుకోలేదు కదా ఇది. చూసారా? నేనంటే ముదిరాని పట్టుకున్నా. వెరీ గుడ్, సూపర్. ఈసారి ఇలా కాకుండా రెండోది మాట్లాడకుండా యాక్ట్ చేయాలి. అలాగా ఈసారి మాట్లాడొద్దు. ఈసారి అసలు నాకు తెలీదు. నీకు ఆన్సర్ చేతికి ఇచ్చినా కూడా నువ్వు చెప్పలేదు. అమ్మయ్య. ఓకే, అత్త. సమస్య లేదు, చాలా టైం పడుతుంది. సమస్య లేదు. ఇంకో 2 ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అయితే. ఇంటి ఇక కాఫీ టీలు కొబ్బరి నీళ్ళు తీసుకో. కోడలు. అత్తింటి కోడలు. అత్తారింటి కోడలు. తెలుగులో ఎప్పుడైనా విన్నావా అలాంటి పదాలు? వెయిట్, నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. అత్త ఒక్కింటి. ఒక అత్తకి ఎంతమంది కోడళ్ళు అంటుంది. అత్త ఒక్కింటి కోడలు. అత్త ఒక్కింటి కోడలు. ఆవిడ డౌట్ ఉంది. అక్కడి నుంచి ఏంటి ఆన్సర్ ఏంటి? అత్త ఒక్కింటి కోడలు. అదే ఆన్సర్ సార్. కాకి టెక్ కొడితే కే, కాకి టెక్ కొడితే కీ, ఇలాంటి మధ్యలో ఉంటాయి కొన్ని. లే ఏంటిది? కరెక్టే. అత్త ఒక ఇంటి కోడలే. కోడలే. ఆవిడ లూ అంది. లేటెస్ట్ కదా, అలా కొంచెం కట్ చేసి ఇది మాట్లాడేస్తాను. చెప్పారు కదా ఆన్సర్ ఏంటి? అత్త ఒక ఇంటి కోడలే. చెప్పలే. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. సో మీకు 4 పాయింట్లు, మీకు 4 పాయింట్లు వచ్చాయి. బట్ వండర్ఫుల్గా ఆడారు. థ్యాంక్ యూ. యా, సో మా ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అత్త సోసరి కోడలు 2లో ఫస్ట్ రౌండ్ 1000 ఎపిసోడ్లో ఫస్ట్ రౌండ్ ఆడారు మా నలుగురు సెలబ్రిటీ గెస్ట్లు. సూపర్గా ఆడారు. అండ్ ఇదే ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి, ఈ సీజన్కి ఇదే లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి డంసులాట్స్ కూడా ఇదే లాస్ట్. వెరీ గుడ్. అండ్ 1000th ఎపిసోడ్కి వచ్చాం. అండ్ 1000th ఎపిసోడ్లో సూపర్గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి స్పెషల్ గెస్ట్లు వచ్చారు ఈరోజు. అండ్ రోజులా కాకుండా ఇవాళ 1000 కాబట్టి ఇంత మంచి గెస్ట్లు, ఇంత మంచి యాక్టర్స్ వీళ్ళు. సో వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది కదా. అసలు అత్తలు కోడళ్ళు సినిమాల్లో చూపించిన అత్త కోడళ్ళు ఎప్పుడు చూసినా అత్త గయ్యాలిగా, కోడలు పాపం అమాయకురాల్లా ఉంటారు. సీరియల్లో చూపించే అత్త కోడలు కొన్నిసార్లు రివర్స్ అవుతూ కోడలు గయ్యాలుగా, అత్త పాపం అమాయకురాల్లా అవుతూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే ఇళ్లల్లో ఇలా ఉండరు. సాధారణంగా అతి తక్కువ మంది అత్తలు కోడలతో పాటు కలిపి ఉంటారు. ఎందుకంటే కొడుకు ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, కోడలు అక్కడ ఉంటుంది, అత్తగారు ఉంటుంది.
ఇప్పుడు యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీస్ బాగా తగ్గిపోయినాయి. జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి? ఏదో పండగకో ఎప్పుడో అప్పుడు ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు దాన్ని మీరందరూ మాకు ప్రెజెంట్ చేస్తే, అంటే కరెక్ట్ పర్సన్స్, న్యూస్ రీడర్ న్యూసే చదవాలి, ఇంకెవరు చదవకూడదు కదా. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరే చేయాలి. సో ఇద్దరు అత్తలు ఒక టీం అవుతారు, ఇద్దరు కోడళ్ళు ఒక టీం అవుతారు. సో కోడళ్ళు ఏం మాట్లాడుకుంటారు, అత్తలు ఏం మాట్లాడుకుంటారో ఇప్పుడు చూద్దాము. ఓకే, సో టీముల వారీగా రెడీ అయిపోయారు, చక్కగా ఆల్రెడీ డిస్కషన్స్లోకి వెళ్ళిపోయారు. నిజంగా కోడళ్ళు నిజంగా అత్తలు కాబట్టి. సో ఇప్పుడు పెద్దవాళ్ళు కాబట్టి అత్తల స్లేవ్ అనుకుంటున్నాం, అత్తల గురించి తెలుసుకుందాం. ఓకే, సీన్ 1, టేక్ 1, యాక్షన్. అయ్యయ్యో వదినా, ఏమైంది? ఏం వదిన గారు ఏంటి? ఏం చెప్పమంటావు వదినా? ఆ, ముగ్గురు పిల్లల్ని నా ఎదన పడేసి ఆ, పొద్దున్నే అయ్యో అదేమిటి అదేనమ్మా బేబీ కేరు, ఓ బేబీ కేర్ సెంటర్. బేబీ కేర్ సెంటర్ అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఓకే ఓకే. నాకు తగిలించి వెళ్ళిపోతాను. ఒకడేమో పొద్దున్నే ఇదంటాడు, దాని తర్వాత ఇదంటాడు, దాని తర్వాత ఇదంటాడు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అది అంటారు కదా. 5 నిమిషాలకు ఒకసారమ్మా. పాపా, అయ్యో చొచ్చొచ్చో. ఇలా చేసి 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 మీకు నడు లాక్కొచ్చేసినట్టుందిగా. అయ్యో, ఇవన్నీ చేశాక ఆవిడ గారు వస్తుంది. ఆ, అదేంటి హైటెక్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో ఓకే. ఈవిడ గారు దాన్ని ఏమంటారు, కంప్యూటర్. కంప్యూటర్ జాబ్. ఓహో, మీరు మంచి అదృష్టవంతులే. ఎందుకమ్మా, ఆ, చక్కగా పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చుని వంట పని ఇంటి పని అన్ని చూసి అత్తగారి సేవలు మామగారి సేవలు చేసి తరించిపోవచ్చు కదా. అయినా ఒకటి వదిన గారు, ఆ. ఇదంతా ఈ తప్పంతా మీది కాదు. నాదా? ఆ. నేనేం చేశానండి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదివాను, బిఏ చదివాను. బిఏ చదివి ఏం చేశారు? ఏం చేశాను ఏంటండి, ఉద్యోగం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. మరి పతి సేవ ఆ. అత్త సేవ, పతి సేవ అత్త సేవ. ఆహాహాహా. అవునండి. అంటే మీరు ఎంత స్వార్థపరులండి. మీరు మాత్రం పతి సేవ అత్త సేవ చేసుకుంటున్నారు. మీరు కూడా అలాగే డిసైడ్ చేసుకుని ఉద్యోగం చెయ్యనుగా కోడలు తెచ్చుకోవచ్చు కదా. మరీ చదివేసుకుని మా కోడలు ఇంత గొప్పదని చెప్పుకోవడానికి కాబట్టి మన తిప్పలన్నీ మా కోడలు అలా చదివింది, అక్కడ చేస్తున్న ఉద్యోగం, ఆ సిటీలో చేస్తుంది, ఈ సిటీలో చేస్తుంది, ఈ గోల్ తప్పితే. ఎక్స్క్యూజ్ మీ టీచర్, మీ కోడల పరిస్థితి ఏంటి? అసలు మీ కోడలి పరిస్థితి ఏంటి? చెప్పండి చెప్పండి. అంటే మా కోడలు అక్కడే అదే రోడ్ లో రైట్ సైడ్ ఇంకో పెద్ద ఆఫీస్ ఉంటుంది. వేరే టెక్, విప్రో, గూగుల్, విప్రో చాలా ఉన్నాయి కదా. గూగుల్ గూగుల్ గోళీలు అవి బిజినెస్ చేస్తూ ఉంటారు. చేస్తా ఉంటుంది. అందులో ఇక అందులో ఏం చెప్తారు, ఆవిడ పెద్ద పోస్టులేండి. పెద్ద పోస్టే. ఎంత వస్తుంది? 3 లక్షలు. మరి ఇంకేమండి, అందుకే ఇంత కాస్ట్లీ చీరలు, ఇంత పెద్ద పెద్ద నగలు. సర్లేండి, ఇవన్నీ ఆవిడ కొనిచ్చినా ఏంటి. మా ఆయన కూడా ఉద్యోగం చేసి సంపాదించారు, మా అమ్మగారు వాళ్ళు బాగా పెట్టి పంపించారు మీ నాకు. వారు ఏం చేస్తారు నాకు తెలియదా ఏమిటి? ఏం చేస్తారు చెప్పండి. వంట రోజు పనిగా. ఏమండి, మనం మాత్రం పతి సేవ మా అత్త సేవ చెప్పితే వాళ్ళు పత్ని సేవ చేసుకోకూడదు అంటారా? అధ్యక్ష, ఇంతకీ తప్పు అత్తలదా కోడలదా? కోడలిది కాదు, అత్తది కాదు, నాది. సమాజాన్ని. అత్తల మనసులో ఇంత ఉంటుందన్నమాట, ఇన్ని ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. అంటే వీళ్ళందరూ అత్తల్ని ఉద్దేశించి కాదు, ఒకటో రెండో అత్తల స్టైల్ ఇది. ఒక్కొక్క అత్తది ఒక స్టైల్ కదా. కొంతమంది ఇప్పుడు మరి ఇటు సైడ్ కొంచెం రెబల్ క్యాండిడేట్స్ లో ఉన్నారు. యాటిట్యూడ్ చూస్తుండే రారా, ఇప్పుడు నేను చూసుకుంటాను అంటుంది ఆవిడ. సో ఇప్పుడే కోడలు ఏం చేస్తారు, కోడల ఉద్దేశం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటికీ కోడల ఆన్సర్లు ఏంటో చూద్దాం. సీన్ 2, యాక్షన్. శుభలక్ష్మి, ఏందే పొద్దుగాల ఈ మాదిరి తయారైనవు, అడిగిపోతాడావు? ఏం చెప్పమంటావు అక్క? మా అత్త సంగతి నీకు తెలుసు కదా. తెలియకేముందే, పక్క గల్లీలోనే కదా ఉంటావు. నువ్వేం చూస్తావు? నువ్వు బయటకు వచ్చినా చూస్తావు, లోపల ఇంట్లో ఏమైతుందో నీకు తెలుసా? ఏమవుతుంది లోనా? నా అవతారం చూస్తే అర్థమైతలేదా నీకు? అప్పుడు ఏంది ఇంతలా ఉండేదాన్ని, ఇప్పుడు ఏంది పక్క సిక్కిపోయినావు? ఇంట్లో పని చేసమ్మా, పని చేసి ఇంట్లో చేయాలి, ఆఫీస్ లో చేయాలి. ఎవరైనా చూస్తే ఈ పిల్ల ఏమైనా పని చేస్తుందా లేదా? ఇంట్లో ఎవరు చేయమన్నా నిన్ను? పని మనిషి పోలా? పని మనిషికి మళ్ళీ పైసలు ఇవ్వాలని మా అత్త గోల్ ఒకటి. సంపాదిస్తున్నావు కదే, లక్షలు సంపాదించిన ఆనందం లేదక్క. నాకు ఏం చెప్పమంటావు మా అత్త గురించి? ఇప్పుడు మీ అత్త మిమ్మల్ని కష్టాలు పెడుతుందా? లేదండి. హలో, మీరెవరు? నేను కోడలు కష్టాలు అనే పుస్తకం రాస్తున్నానమ్మా.
థ్యాంక్ యూ. ఇప్పుడు అత్తను మామూలుగా మిమ్మల్ని నా పేరు కష్టపెడతారు. వస్తుందా బుక్ లో? బుక్లో ఫస్ట్ పేజ్ లోనే వస్తుంది. ప్రత్యేక కృతజ్ఞతలు ఫస్ట్ వస్తుంది. ఫోటో కూడా ఏమంటే ఫోటో వేస్తాం. ఫోటో వద్దు బాబు, జస్ట్ మేము ఎప్పుడు ఫోటో వేసినా బొట్లు పెడతాం. అందుకని ఓకే. ఇప్పుడు అత్తలు వాళ్ళ కష్టాలు కోడలు వాళ్ళ కష్టాల్లో మీరు ఇప్పుడు అత్తగారు మిమ్మల్ని కష్టపెడుతున్నారు రోజు. కష్టపెట్టట్లేదు, బాగానే చూసుకుంటారు, కాకపోతే నటిస్తారు అంతే. అంటే ఆవిడ వండిన వంట తినమంటున్నారు మిమ్మల్ని. ఆవిడ మీ పిల్లల్ని చూసుకుంటూ అంటే సరిగ్గా చూసుకోమని మీకు చెప్తున్నారు. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. మరి ఇదేంటి అలా అన్నారు? మరి ఎవరి కోడలు? మీ కోడ? ఓహో మిస్ జస్ట్ అంతే, ఆధార్ కార్డు మిస్ అయింది అంతే. సారీ. పప్పులో కాలేస్తే ఎట్లాగండి? అదే చూడడానికి వచ్చా కదా. ఇద్దరు పిల్లల్ని చూసుకోమని మరి మేము ఆఫీస్కి పనికి పోతాం. అరే ఆవిడ అన్ని కార్యక్రమాలు ఆవిడే చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఏం చేస్తారు? అరే పసి పిల్లలకి చేయకపోతే ఎవరికి చేస్తారు? మీరే చెప్పుండ్రి. ఒక్కళ్ళు చాలని అంతకు ముందే చెప్పినాను, విన్నారా? వద్దు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఐదుగురు కాదు, ఏంటండి గోల? ఇప్పుడు తప్పు అత్తలదా తప్పు కోడలదా? సమాజాన్ని ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ ఆన్సర్. ఎక్కడో అడిగారు, క్వశ్చన్ అడిగారు కదా ప్రదీప్ గారు. బుక్ లో రాసుకోండి, పెద్ద రాసుకున్నాను పెద్ద వర్డ్స్ తోటి రాసుకున్నాను సంబా రాసుకున్నాను. థ్యాంక్ యూ. సో నేను 1000 ఎపిసోడ్లుగా ప్రయత్నిస్తున్నాను, మీకు ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీ అందరికీ. మీకు అర్థం చేయడానికే చెప్పాను. ఎవరు వారి పరిస్థితుల ప్రకారం ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కటి అంతా మన మంచిగా అనుకుంటూ చక్కగా నవ్వుతో సరదాగా అలా బతికేయండి. సూపర్గా ఉంటుంది. మీరు నవ్వండి, నలుగురు నవ్వు పంచండి. సూపర్. 1000th ఎపిసోడ్కి స్వాగతం. అండ్ ఎస్, ఇప్పటి వరకు 2 రౌండ్లు ఆడాం సరదాగా. ఇప్పుడు 3వ రౌండ్. ఇది అత్త కోడలు స్పెషల్ షో. ఈ షోని వాళ్ళకి డెడికేట్ చేసాం మేము. ఎందుకంటే అత్త ఎప్పుడో కానీ బయటికి రాదు ఇంట్లోంచి, కోడలు ఎప్పుడు వద్దాం అనుకున్నా కుదరదు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మేము అనుకున్న ఈ షోని సక్సెస్ఫుల్గా ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని ఎపిసోడ్లుగా తీసుకొచ్చాం అంటే అత్త కోడలు సపోర్ట్ వల్లే. సో ఈ రోజు స్పెషల్గా ఆ అత్త కోడలు గురించి ఓ పాట మీ నలుగురు డ్యాన్స్ చేస్తే, పర్ఫామ్ చేస్తే మేము అందరం చూద్దాం అనుకుంటున్నాం. రైట్? అందుకే మీకోసం అన్ని అరేంజ్మెంట్స్ అన్ని తెచ్చిపెట్టాము. సో సరదాగా మీరు ఓ స్పెషల్ సాంగ్ అత్త కోడల కోసమే. సో ఒక సైడ్ సూర్యకాంతం, ఒక సైడ్ ఛాయాదేవి, ఒక సైడ్ జమున, ఓ సైడ్ సావిత్రి. సో అత్తలు కోడళ్ళగా మన ముందుకు స్పెషల్ పర్ఫార్మెన్స్. అత్తలేని కోడలు తమురాలు బోలెమ్మ, కోడలేని ఎత్త గుణవంతురాలు. అత్తలేని కోడలు తమురాలు బోలెమ్మ, కోడలేని ఎత్త గుణవంతురాలు. కొడుకు పెళ్ళామా బోలమ్మ, పచ్చి పాల మీద మీగడేదమ్మా, ఆ వేడి పాలలోన వెన్న ఏదమ్మా. అత్తమ్మ నీ చేత ఆరలే గాని బోలమ్మ, పచ్చి పాల మీద మీగడుంటుందా, ఆ వేడి పాలలోన వెన్న ఉంటుందా. అత్తలేని కోడలు తమురాలు బోలెమ్మ, కోడలేని ఎంత గుణవంతురాలు. వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలే మాయ కోడల, మినప సున్నుండలే మాయ కోడల. ఇంటికి పెద్దైన గండు పిల్లుండంగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ, వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మ. చిప నీ జమ్మడ ఉండు, నీ పని చెప్తా. కొరవితో అత్తమ్మ గుమ్మాని కంట వచ్చింది, కొమ్మని కాలంట పొడిచింది తేలు. అయ్యో అబ్బా అమ్మా అయ్యో, ఎందుకీ పోరాని ఏడుస్తూ మా అత్త మంచిదాని మళ్ళీ మళ్ళీపోయింది. ఎందుకీ పోరాని ఏడుస్తూ మా అత్త మంచిదాని మళ్ళీ మళ్ళీపోయింది.
అత్తలేని కోడలు తమ్మురాలు ఓలెమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓలెమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. ఆహా, ఆహా. చూశారు కదండి, అత్తలు కోడళ్ళు మధ్యలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎండింగ్లో కాంప్రమైజ్ అయిపోయి చక్కగా అందరూ సంతోషంగా ఉంటారు. అదే అదే అత్త కోడళ్ళు అంటే. వండర్ఫుల్. ఒక మంచి పాట ద్వారా వాళ్ళు అప్పుడు చెప్పారు, మళ్ళీ ఆ పాటను మాకు గుర్తు చేస్తూ మీ నలుగురు ఇంకా సూపర్గా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఇక్కడతో మాకు ఇంకా ఇంకా కొంచెం ఇంకా కావాలనిపిస్తుంది. ఈసారి అంటే ఇప్పుడు వరకు మీరు న్యాచురల్గా ఏంటో చెప్పారు. సో ఇప్పుడు కొంచెం మనం పురాణాల్లోకి వెళ్దాం. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మా గడసరి అత్త సోదరి కోడలు సెట్లో ఇంత చక్కగా ఆనవాయితీగా మన ఆచారాల ప్రకారం అత్త కోడళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ప్రతి పాటకి ఒక అర్థం, ప్రతి ఆటకి ఒక అర్థం అన్నట్టు మీరు చేసిన ఈ యాక్ట్ సూపర్. నాకు తెలిసి మా లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి జనాలందరూ ఇది పర్మనెంట్గా గుర్తుపెట్టేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరదాగా ఇప్పుడు ఈ స్టైల్ కూడా చూసాం కాబట్టి మా యంగ్ బ్యాచ్ కూడా ఒక పాట వీళ్ళ చేపిస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఓకే, సీను నేనే నీకు
సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ నలుగురికి అన్ని వేరియేషన్స్ చూపించారు మా షోలో. మీరు ఎంతో సరదాగా అత్తాకోడలు 1000th ఎపిసోడ్ అండ్ మా స్పెషల్ గెస్ట్ లో అత్తాకోడలు సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని. ఎవర్రా విజిల్ ఇచ్చింది వీడికి? సో ఇప్పుడు మీకు ఇక్కడ ఫోటోలు చూపిస్తాను, అది చూసి ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తారో వాళ్ళకి పాడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈచ్ సాంగ్ కి 2 points. ఫస్ట్ కార్డ్ నాగార్జున, శ్రియా. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే. అది మధ్యలో చదివి. మధ్యలో అది సినిమా చంద్ర మనం సినిమా. ఇంకా దాంట్లో సినిమాలు చేయలేదు ఏంటి దానికి ముందు వీళ్ళిద్దరు? అంత ముందు చేస్తారు కదా. అవును, చీకటి పడుతుంది, చీకటి పడుతుంది, చీకటి అయిపోతుంది, వెలుగు లేదు. క్లూ ఇచ్చేసాడు. క్లూ ఇచ్చారు కదా నాకు. ఆ పాట ఇంకో నేనున్నాను కదా, అయ్యో రాఘవేంద్ర గారి సినిమాలో సాంగ్. నేనున్నానని చీకటితో నీకేం కాదని, చీకటితో వెలుగే చెప్పెను నేను నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేను నానని, నేనున్నానని What a voice. నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. సూపర్. పాట చూపించండి. మీకు తెలిసిన పాట ఏంటి 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 ఇప్పుడు తెలుసు. ఏ టీం? కొట్టంగు వస్తానని మొక్కుకున్నా సూపర్, yes. ఆహా, నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు, నా పెదవి పైన నువ్వు, నా మెడలో నువ్వు, నా గుండె మీద నువ్వు, ఒళ్ళంతా నువ్వు. వెరీ గుడ్, సూపర్. వాళ్ళ పాట మా ఆట అదిరిపోయింది, మా చప్పట్లు. నెక్స్ట్ కార్డ్ వెంకటేష్, భానుప్రియ. ఏ టీం? మేమేనా? ఏ టీం? వెంకటేష్, భానుప్రియ. క్లాసికల్ 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 స్వర్ణకమలం. స్వర్ణకమలం. అందరూ ఒక 2 days టైం తీసుకోండి. అందెల రవమిది పదములగా, అంబరమిది పదములగా, అంబరమందిన హృదయమునా, అమృతగానమిది పదములగా, అమితానందపు హృదయముదా. బా, సూపర్, అదిరిపోయింది. అడే మూవీ. ఇప్పుడు నెక్స్ట్ విజిల్ ఏ టీం వాళ్ళు వేస్తారు చూడండి కాస్త. పారేసుకోబోయి పారేసుకున్నాను. పిండ తడిసే ఒక చాటు కొంగు తడిసే, ఆకు చాటు పిల్ల తడిసే, ఒక చాటు కొంగు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందరం చేసింది, గోదావరి పొంగొచ్చింది, పొంగు నిండు చేసింది. సూపర్, ఎస్. ఆహా, జెట్ స్పీడ్ వేగంతో అద్దరగొట్టేశారు ఈ రౌండ్ ని. సూపర్ గా పాడేశారు పాటలు. చాలా అసలు సీడీ పెట్టి ప్లే చేసినట్టు నాకు ఒరిజినల్ లాగే వచ్చేసింది బయటికి వితౌట్ మ్యూజిక్. అండ్ ఇంత బాగా పాడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. 1000th ఎపిసోడ్ అండ్ చివరి ఘట్టానికి వచ్చేసాం. లాస్ట్ ఎపిసోడ్ ఈ సీజన్కి అండ్ లాస్ట్ రౌండ్లో ఉన్నాం. అండ్ మా స్పెషల్ గెస్ట్లు నిజంగా అత్తలు కోడళ్ళు గురించి చక్కగా మీ స్టైల్లో మీకు ప్రతి రౌండ్లో మాకు తెలియజేశారు. అండ్ చాలామంది చాలా స్టైల్స్లో ఉంటారు, కానీ ఒరిజినల్ అత్తా కోడలు ఎలా ఉంటారు అనేది ఇన్ని రౌండ్లుగా మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫినిషింగ్ ఇలా జరిగితే మాకు చాలా ఆనందం. అండ్ మేము పిలవగానే మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ అత్తలు అప్పుడు అత్త కోడలు ఒకలాగా, ఇప్పుడు అత్త కోడలు ఒకలా ఉంటారు. సో అందరికంటే మీరే సీనియరు మేడం, మీరు చెప్పండి మీ ఉద్దేశంలో అసలు అత్తా కోడలు
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళంతా మనకి పాత సామెత ఉంది, అత్త ఒక ఇంటి కోడలే అని. నేను మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నానంటే కోడలు కూడా ఒకనాటికి అత్త అవుతుంది కదా. ఇప్పుడు చేసిన వాటిలన్నిటికీ అప్పుడు తేలుతుంది బిల్లు. కనుక ఈ పాత్రలన్నీ మన జీవితంలో రొటేట్ అవుతూనే ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం సక్రమంగా మన బాధ్యతను నిర్వర్తించాలి తప్ప రివెంజ్తో కోడలున్నా, అత్త ఉన్నా, భర్త ఉన్నా, మామ ఉన్నా అది ఏ రిలేషన్షిప్ ఏ రిలేషన్షిప్ మిగలదు, విచ్ఛిన్నమైపోతుంది. అత్త కోడళ్ళందరూ సాయంత్రం అయితే కోడలు పూలు పెట్టుకోకూడదు, అందంగా తయారవ్వకూడదు అని అత్తగారు అనగానే ఏదో పాడైపోయిన వస్తువులు పక్కన పడి ఉండాలని కోడలు అనుకోకుండా అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఎనర్జెటిక్గా, అందంగా, ఆరోగ్యంగా కుటుంబానికి వెన్నెముక స్త్రీ. అది అత్త కావచ్చు, అమ్మ కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా. ఆ వెన్నెముకగా ఉన్న స్త్రీ ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉండాలి. థ్యాంక్ యూ అత్తగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు మాకు. అండ్ ఇలాంటి పెద్దవాళ్ళ నుంచి అలాంటి మంచి విషయాలు వస్తే చాలా మంది ఫాలో అవుతారు. నిజానికి అందరూ మేము- అవ్వకపోయినా కొంతమందినా. మేము మంగమ్మ మనవరాలు సీరియల్ చేస్తాం కదా, అందులో మా అత్తగారు ఆవిడ రోజు అండి అసలు ఆవిడ మాటలు వింటూ ఉంటే మేము షార్ట్ కూడా ప్లీజ్ అంటే ఒక్క నిమిషం ఆగండి, మేము ఒక్కసారి మాట్లాడి వచ్చేస్తాం, వినేసి వచ్చేస్తాం అండి, అంత బాగా చెప్తారండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు, ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చారు. గడసరెత్త సొగసరి కోడలు ఒక ఆడవాళ్ళకి సత్కరించినట్టు ఆడవాళ్ళని పిలిచి సత్కరించి పంపిస్తున్నారు. సో వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉంది ప్రయాణం. అండ్ ఈ ప్రయాణంలో చిన్న విరామం అంతే, జస్ట్ ఇంటర్వెల్. అంటే జంక్షన్ వచ్చింది, జంక్షన్లో ట్రైన్లు మారాయి అంతే. అండ్ మా జీ తెలుగులో చేసే ప్రతి కార్యక్రమం కుటుంబానికి సంబంధించింది, రిలేషన్షిప్కి సంబంధించింది చేస్తూ ఉంటాం. సో ఈ శనివారంతో ఈ షో పూర్తవుతుంది. సోమవారం నుంచి సరికొత్త కార్యక్రమం మీరు జీ తెలుగులో ఈ టైంకి చూడొచ్చు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం, నిజ జీవితంలో ఉన్న కపుల్స్ వైఫ్ అండ్ హస్బెండ్లు ఆ షోకి రాబోతున్నారు. అంటే ప్రదీప్ గారు నాకు సందేహం వచ్చింది, ఇప్పుడు ఈ గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంలో నిజంగా అత్త కోడళ్ళు పార్టిసిపేట్ చేశారా చాలా మంది? నిజంగానే అత్త కోడలు పార్టిసిపేట్, కొన్నిసార్లు చిన్న కోడళ్ళు వచ్చారు, అంటే మేనకోడలతో కూడా రావచ్చు ఇక్కడికి అన్నమాట. చదువుకుంటున్నాం సరే, అలా అత్త కోడల్లాగా పెట్టి కూడా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాంలో లాగా పెట్టడానికి ఉండదుగా, లేదుగా? లేదు కదా. సో ఒరిజినల్ వాళ్ళే రావాలి కాబట్టి ఒరిజినల్ వాళ్ళే వస్తారు. అందుకే అడిగాను, ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రోత్సాహం, ఉత్సాహం రావాలి కదా, వెళ్ళాలి, మన మనసులో మాట్లాడుకోవాలి అని. అంటే అవి ఎవరో వచ్చి కూర్చుంటే మనం ఎందుకులే వెళ్ళాలి అనుకోకుండా నిజమైన భార్య భర్తలు మా ప్రోగ్రాంకి వచ్చి చక్కగా మీ మనసులో మాటలు హాయిగా చెప్పుకోవచ్చు అని చెప్పడానికి మిమ్మల్ని అడిగాను. అవును, తప్పకుండా, సూపర్. సో ఆల్ ది బెస్ట్ మొండి మొగుడు అండ్ పెంకి పెళ్ళాం టీం. సోమవారం నుంచి ప్రతిరోజు సాయంత్రం 3:30 గంటలకి మీ ముందుకు వస్తుంది మీ జీ తెలుగులో. సో ఇంత లాంగ్ జర్నీ మా గడసరి అత్త సొగసరి కోడలు 2000 ఎపిసోడ్కి రీచ్ అయ్యాం కాబట్టి దీనికి ముఖ్య కారణాలు, దీనికి పిల్లర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను నేను, విత్ ఆల్ యువర్ పర్మిషన్. పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా, చెప్పాటిలోగా వానొచ్చిందిరా, వానల్లోన వరదొచ్చిందిరా. ధీరా 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 మగువలు వచ్చిన మగ ధీరా, మనసులు దోచిన మగ ధీరా, జనమెగబడి మెచ్చిన ధీరా, జగమెరిగిన మగ మగ ధీరా. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడసరి అత్త సొగసరి కోడలు 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం. సో ఇవాల్టితో మేము పులి స్టాప్ మాత్రం పెట్టట్లే, కామా మాత్రమే పెడుతున్నామని మా ఉద్దేశం. సో మా ఈ పుస్తకంలో ఒక పేజీ తిప్పుతున్నాం అంతే. మరో పేజీలో మళ్ళీ మరోసారి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తాము. అండ్ అతి త్వరలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అండ్ ఇట్ ఈస్ సో ఎమోషనల్, అంటే ప్రతిరోజు ఎపిసోడ్ ఫినిష్ చేసే ముందు మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో కలుస్తా అని చెప్తాను. బట్ అతి త్వరలో ఈ అత్త కోడలతో సీజన్ 3తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.